వాళ్ళకి ఏ జపం ఇష్టమైతే ఆ జపాన్ని చేసుకుంటూ ఉంటారు. అది ఎన్నింటికి విడుతుందంటారో మళ్ళీ అప్పుడు విడుపు స్నానం చేస్తారు. చేసి ఇంకప్పుడు ఈ పనులన్నీ ప్రారంభిస్తారన్నమాట. ఇవన్నీ చేసి మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక అవంతా చేసి గిన్నెలన్నీ కడుక్కొని పొయ్యిలన్నీ కడుక్కొని అవంతా మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు వీళ్ళు మళ్ళీ స్నానం చేసుకొని అప్పటికి ఆరవేసుకున్న వస్త్రాలు, గ్రహణం అయిన తర్వాత ఆరవేసుకున్న వస్త్రాలు, ముందు కాదు మళ్ళీ, ఆ తర్వాత తడిపి ఆరవేసిన వస్త్రాలు ఆరితే అప్పుడు అవి తీసుకుని అవి కట్టుకొని అప్పుడు వంటలు ప్రారంభిస్తారు. అప్పుడు తర్వాత ఇంక దేవుడికి ఆరాధనలు ప్రారంభించి దేవుడికి అభిషేకాలు చేసుకుని మొత్తం ఇండ్లల్లో ఎక్కువ విగ్రహాలు ఉంటే మొత్తం వాటి అన్నిటికీ అభిషేకాలు చేసుకొని వాటికి అన్నిటికీ అలంకరణ చేసుకొని అప్పుడు వండిన పదార్థాలు ఆరగింపులు చేసుకొని అప్పుడు తింటారు. పాటించే వాళ్ళకి అలా పాటించడం మంచిది అని చెప్తుంటారు. ఇది రేపు ఎల్లుండికి సంబంధించింది అన్నమాట. ఎవరెవరి అనుకూలతని బట్టి వాళ్ళు దీన్ని ఆచరించుకోవచ్చు.